హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు ఫ్యూచర్ వ్లాగ్స్. ఈ వీడియోలో మనం ఐఫోన్ 16 Pro అలాగే ఐఫోన్ 16 Pro Max ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. లాంచ్ చేసిన కంట్రీస్ చూసుకుంటే గ్లోబల్ వైజ్గా అలాగే మన ఇండియాలో కూడా ఒకటే రోజు లాంచ్ అయింది అనమాట. ఓకేనా, ఇది వచ్చేసి 9th September 2024 రోజు అయితే లాంచ్ అయింది. సో అప్పుడైతే మనకు స్పెక్స్ అయితే తెలియదు కరెక్ట్గా. నిన్న సేల్ కూడా ఒకటి అయిపోయింది కాబట్టి మనకు స్పెక్స్ మొత్తం డీటెయిల్స్ ప్రైజెస్ అన్ని డీటెయిల్స్ అయితే మనకు తెలిసినాయి అనమాట. ఈ వీడియోలో ఏంటంటే ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఓకేనా, ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఈ రెండు మొబైల్స్ కూడా ఇంచుమించు సేమ్ ఉంటాయి, ఏదో చిన్న చిన్న మార్పులు ఉంటాయి. ఓకేనా, ఈ రెండు మొబైల్స్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే సెకండ్ జనరేషన్ సిరామిక్ షీల్డ్ ఉంటుంది కదా, దాన్ని అయితే యూజ్ చేసినట్టుగా వీళ్ళు చెప్తున్నారు అనమాట. అంటే ఐఫోన్ 15 Pro Max తో పోల్చుకుంటే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది అయితే వీళ్ళు చెప్తున్నారు అనమాట. బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే టైటానియం గ్రేడ్ 5 ప్రొటెక్షన్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. ఇదైతే మొత్తానికి గ్లాసే, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక డిస్ప్లే సైజ్ చూద్దాము. ఈ రెండు మొబైల్స్ ప్రోలో చూసుకున్నట్లయితే 6.3 inches ఉంటుంది, అలాగే ప్రో మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే 6.9 inches ఉంటాయి. రెండు కూడా 1.5K OLED డిస్ప్లే, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది వచ్చేసి డాల్బీ విజన్ కు సపోర్ట్ చేస్తాయి, HDR అలాగే HDR 10+ సపోర్ట్ కూడా ఉంది. 120Hz డిస్ప్లే రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 2000 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రాసెసర్స్ కూడా సేమ్ అనమాట. ఇవి చూసుకున్నట్లయితే A18 Pro ప్రాసెసర్స్ అనమాట. అంటే 15 Pro Max తో పోల్చుకున్నట్లయితే 30% అయితే ఇంప్రూవ్మెంట్ ఉంటుందని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక ఈ మొబైల్ ర్యామ్స్ చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ కూడా 8GB తోనైతే స్టార్ట్ అవుతున్నాయి ర్యామ్స్ అయితే, గుర్తుపెట్టుకోండి. స్టోరేజ్ చూసుకున్నట్లయితే ప్రోలో చూసుకున్నట్లయితే 128GB నుండి స్టార్ట్ అవుతుంది. 128GB, 256GB, 512GB, 1TB అనమాట. అలాగే ప్రో మ్యాక్స్ లో చూసుకున్నట్లయితే 256GB, 512GB, 1TB ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాటరీ విషయానికి వచ్చేసినట్లయితే ప్రోలో చూసుకున్నట్టయితే 27 hours వస్తుంది, అలాగే ప్రో మ్యాక్స్ లో చూసుకున్నట్టయితే 33 hours అయితే రావడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఏంటంటే వైర్డ్ ఛార్జింగ్ వచ్చేసి వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఇప్పుడైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలన్నమాట ఎంత వాట్స్ అనేది. సో కొంతమంది ఏంటంటే రూమర్స్ ప్రకారం 45 watts అంటున్నారు, ఇంకా కొంతమంది అయితే 33 watts అంటున్నారు, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. కాకపోతే వైర్లెస్ గా మాత్రం మీకు 25 watts అయితే సపోర్ట్ చేస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక కెమెరా సెటప్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ సైడ్ వచ్చేసి రెండిట్లో కూడా 12 MP ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఈసారి ఇంకేందంటే బ్యాక్ సైడ్ కానీ ఫ్రంట్ సైడ్ కానీ ఏంటంటే యూజ్ చేయడానికి కెమెరా యాక్షన్ బటన్ కూడా యాడ్ చేయడం జరిగింది. ఇదే దీనికి బాగా ప్లస్ పాయింట్ అయింది అనమాట ఈ ఐఫోన్ 16 సిరీస్కి అయితే, గుర్తుపెట్టుకోండి. ఇక బ్యాక్ కెమెరా చూసుకున్నా కూడా మొత్తం సేమే ఉంటాయి, అసలు కెమెరా సెటప్లో ఎక్కడ ఏ చేంజ్ ఉండదు, ఫ్రంట్ బ్యాక్ అయినా రెండు ఫోన్స్లో కూడా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇక 48 MP మెయిన్ కెమెరా ఉంటుంది విత్ OS తో వస్తుంది, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. 48 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటాయి. ఇంకోటి వచ్చేసి 12 MP ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే టెలిఫోటో లెన్స్ అనమాట, పెరిస్కోపిక్. 5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు అని అయితే వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏంటంటే మీరు 120 FPS లో కూడా మీరు వీడియో అనేది రికార్డింగ్ చేయొచ్చు 4Kలో. అలాగే స్లో మోషన్కి వచ్చేసరికి కూడా 120 FPS అలాగే 240 FPS లో కూడా వీడియో అనేది రికార్డింగ్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే సినిమాటిక్ మోడ్లో డాల్బీ విజన్ సపోర్ట్ చేసే వీడియో రికార్డింగ్ ఆప్షన్ కూడా ఉంది, ఇది కూడా మీకైతే దీంట్లో ఉందన్నమాట. అలాగే ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మీరు 4K 60 FPS లో అయితే వీడియోస్ అనేది రికార్డ్ చేయొచ్చు ఈ రెండు మొబైల్స్లో కూడా, గుర్తుపెట్టుకోండి. దాదాపు ఇక్కడ మనకు డిస్ప్లేల సైజు, ఒక బ్యాటరీ అవర్స్, ఇలా చిన్న చిన్న మార్పులు ఉన్నాయి తప్పితే అంత పెద్దగా ఈ రెండు ఇట్లా మార్పు అయితే ఏం లేవు, గుర్తుపెట్టుకోండి. ఇక ప్రైస్ అయితే ఎలాగో డిఫరెంట్ ఉంటుంది. ఓకేనా, ఇక ఇప్పుడు మనం ఈ రెండు మొబైల్కి సంబంధించిన అడిషనల్ ఫీచర్స్ అయితే చూద్దాము. రెండు కూడా సేమ్ ఉంటాయి, జస్ట్ వెయిట్ మాత్రమే తేడా ఉంటుంది. ఓకేనా, ఈ రెండు మొబైల్స్ కూడా AI సపోర్ట్ ఉందన్నమాట, అంటే యాపిల్ ఇంటెలిజెన్స్. ఇది వచ్చేసి 18.1 అప్డేట్లో అయితే ఇస్తామని చెప్తున్నారు. అవుట్ ఆఫ్ ది బ్యాక్స్ వచ్చేసి iOS 18 మీద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే ఇది వచ్చేసి Wi-Fi 7 సపోర్ట్ చేస్తుంది, Bluetooth 5.3కి సపోర్ట్ చేస్తుంది, NFC సపోర్ట్ కూడా ఉంది. ఇక్కడ వచ్చేసి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, ఐరెస్ ఆడియో సపోర్ట్ ఉంది, డాల్బీ అట్మాస్ ఉంది, యాపిల్ లూజ్లెస్ ఆడియో సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. ఇది చూసుకున్నట్టయితే Type-C to Type-C కేబుల్ ఉంటుంది, USB 3.0 స్టోరేజ్ కి సపోర్ట్ చేస్తుంది, IP68 రేటింగ్ ఉంటుంది, క్రాష్ డిటెక్షన్ సపోర్ట్ కూడా దీనికి ఉందన్నమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏంటంటే IP68 రేటింగ్ కూడా ఉంది దీనికి. థిక్నెస్ చూసుకున్నట్లయితే రెండు మొబైల్స్ కూడా 8.25 mm థిక్నెస్ తో వస్తాయి. ఇక్కడ ప్రో చూసుకున్నట్లయితే 199 grams ఉంటుంది, ప్రో మ్యాక్స్ చూసుకున్నట్లయితే 227 grams ఉంటాయి. ఇంతే తేడా తప్పితే ఇంకా ఏమైతే ఏముండే అనమాట వీటిలో. ఇక ఫస్ట్ మనం ఐఫోన్ 16 Pro దీనికి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. 128GB మోడల్ ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకున్నట్లయితే 1,19,900 రూపాయలు పెట్టారు. అలాగే 256GB మోడల్ ఉంటుంది కదా, 1,29,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట.
అలాగే 512 GB మోడల్ ఉంటుంది కదా, అది చూసుకున్నట్లయితే 1,49,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. అలాగే 1 TB మోడల్ ఉంటుంది కదా, 1,69,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. ఇక ఇక్కడ ప్రో మ్యాక్స్కి సంబంధించిన ప్రైజెస్ అయితే చూద్దాము. 256 GB మోడల్ ఉంటుంది కదా, దాని ప్రైస్ చూసుకున్నట్లయితే 1,44,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. 512 GB మోడల్ ఉంటుంది కదా, అది చూసుకున్నట్లయితే 1,64,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది అనమాట. 1 TB మోడల్ ప్రైస్ చూసుకున్నట్లయితే 1,84,900 రూపాయలు అయితే అలా పెట్టడం జరిగింది. ఈ రెండు మొబైల్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవే. మరిన్ని మొబైల్ అప్డేట్స్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.